అమెరికాలో రాగసాగరిక పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. పోర్ట్లాండ్ అమెరికాలోని ఆరెగన్ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం. అంతేకాదు, జనాభా విషయంలో అమెరికాలోనే 28వ స్థానంలో నిలిచిన నగరం. ఈ నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి, ఎన్నో పేర్లున్నాయి. గులాబీ తోటలకు ప్రసిద్ధమైన ఈ నగరం గత శతాబ్ద కాలం నుండి సిటీ ఆఫ్ రోజెస్గా ఖ్యాతిగాంచింది. అలాగే సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, రిప్ సిటీ, బియర్ టౌన్, సాకర్ సిటీ, క్లౌడ్ సిటీ, గ్రీనెస్ట్ సిటీ, ఇలా పలు రకాలుగా ఖ్యాతిగాంచిన ఈ పోర్ట్లాండ్ శాస్త్రీయ కళా కేంద్రాలకు, అంతర్జాతీయంగా పేరు మోసిన సంగీత బృందాలకు అంటే మ్యూజిక్ బ్యాండ్స్కు, ముఖ్యంగా కరోకే బార్స్కి పుట్టిల్లు. పర్యాటకంగా, పారిశ్రామికంగా, క్రీడల పరంగా, ప్రత్యేకించి సంగీతపరంగా ఖ్యాతిగాంచిన ఈ పోర్ట్లాండ్లో ఇలా పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. సంగీత ప్రియులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థలు సమర్పించు శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా అమెరికాలో రాగసాగరిక, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలోని సిటీ ఆఫ్ రోజెస్ పోర్ట్లాండ్లోని PCC రాక్ క్రీడ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఈ మొదటి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 6, వచ్చే వారం జరిగే రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 6 గాయని గాయకులు పాలు పంచుకుంటారు. 2 సంచికలు అయిన తర్వాత, అంటే వచ్చే వారం, తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. మీకు తెలుసు, ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచేవారికి చెరు $2,500 రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లు గారు బహుమతులుగా అందిస్తున్నారు. వారి వదాన్యతకు మనం అందరం మన హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో జన్మించిన చిరంజీవి దారివేముల రామజోగయ్య శాస్త్రి వరంగల్ RECలో బీటెక్, ఖర్గపూర్లో IITలో MTech చదివారు. బెంగళూరులో 6 ఏళ్ల పాటు, ఆ తర్వాత హైదరాబాదులో మరో 7 ఏళ్ల పాటు ఇంజనీర్గా పనిచేశారు. బెంగళూరులో ఉండగా ఓ శ్రేయోభిలాషి ఇచ్చిన సలహాతో, రచయిత కావాలనే ఆసక్తితో, అభిలాషతో కొన్ని ఆడియో ఆల్బమ్స్కి సాహిత్యాన్ని అందించారు. కన్నడ హీరో, దర్శకులు రవిచంద్రన్ ప్రోత్సాహంతో కన్నడ చిత్రసీమలో గేయ రచయితగా అడుగుపెట్టారు. ఓ కన్నడ చిత్రాన్ని అనువదించే సందర్భంలో సిరివెన్నెల గారితో ఏర్పడిన పరిచయం క్రమేపీ గురు శిష్య బంధంగా మారింది. గురువుగారి ఆశీస్సులతో 2004లో యువసేన చిత్రానికి 2 పాటలు రాసి తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రామజోగయ్య శాస్త్రి గారు 2008 వరకు ఓ పక్క ఉద్యోగంలోనూ, మరోపక్క పాటల సద్యోగంలోనూ జోడుగుర్రాల స్వారీ చేశారు. ప్రస్తుతం సినీ గీత రచనే ఆయన వృత్తి, ప్రవృత్తి. ఇది రామజోగయ్య వాణి బాణి అనిపించేలా ఇంతవరకు వైవిధ్యభరితమైన చాలా పాటలు రాసిన చిరంజీవి రామజోగయ్య శాస్త్రిని సాదరంగా మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంచికను కూడా ఓ పాటతోటి ప్రారంభిస్తున్నాం. ఇవాల్టి పాట శ్రీ ఆత్రేయ గారు రాసింది, స్వరబ్రహ్మ KV మహాదేవన్ గారు స్వరపరిచింది. మీ బాలు పాడిన పాట చిల్లర దేవుళ్ళు అన్న సినిమా నుంచి. పాడాలనే ఉన్నది
విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. పాడాలంటే హృదయం ఉండాలి, పాడాలంటే హృదయం ఉండాలి. ఆ హృదయానికి ఏదో కదలిక రావాలి. పాడాలంటే హృదయం ఉండాలి, ఆ హృదయానికి ఏదో కదలిక రావాలి. భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి. భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి. పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి. పాడానంటే రాళ్లే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి. ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గదిలో దేవత కను తెరవాలి. ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గదిలో దేవత కను తెరవాలి. పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. మరొక పర్యాయం అందరికీ ఆహ్వానం పలుకుతూ మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు వస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇప్పుడు మేము పోర్ట్లాండ్లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కోసం వచ్చాము. న్యూయార్క్లో రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా టెన్షన్గా నడిచింది. ఫస్ట్ టైం బాలుగారి ముందు పాడడం అంటే అందరికీ టెన్షన్గానే ఉంటుంది, నాకు కూడా అలాగే ఉంది. కానీ ఆయన ఇచ్చిన క్రిటిసిజం, ఆయన ఇచ్చిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని ఎంతో కృషి చేశాను. నేనే కాదు, ఇక్కడ మాతో పాటు వచ్చిన అందరూ కంటెస్టెంట్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ చాలా హార్డ్ వర్కింగ్. అద్భుతమైనటువంటి పాటను ఎంపిక చేసుకున్నారు ఆవిడ. చాలా ఆర్ద్రగీతం. దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గానం, మేఘ సందేశం నుంచి ముందు తెలిసిన ప్రభు. ఎంత మంచి పాటమ్మా. శుభం. ముందు తెలిసేనా ప్రభు, ఈ మందిరమిటులుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు, ఈ మందిరమిటులుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు.
ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు బ్రతుకంతా ఎదురు చూతూ పట్టున రానే రావు బ్రతుకంతా ఎదురు చూతూ పట్టున రానే రావు ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు కదలనీక నిముసమునను వదలిపోక నిలుపగా నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు చక్కగా మంచి పాటను ఎంచుకుని ఒక శుభారంభం చేశారు. కొన్ని పాటలకి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం భావన ప్రధానంగా ఉంటుంది. పైగా నాకు తెలిసి ఇది ఆయన రాసిన తర్వాత దాన్ని బాణీ కట్టిన పాట అయి ఉంటుంది. సో నన్ అదర్ దాన్ రమేష్ నాయుడు గారు పెట్టింది పేరు. సో వారిద్దరి కంపోజిషన్ను అణువణువున అక్షరాక్షరంలోనూ రచయిత ఏం ఫీల్ అయ్యారో దాన్ని పోనివ్వకుండా పట్టుకుని చేసేటువంటి ఒక పట్టుదల అయింది. అలాంటి కొన్ని పాటలు ఎంచుకున్నప్పుడు తెలియకుండా మనమే ఆ పాట మనల్ని తనలోకి తీసుకుంటుంది. అలాంటి విషయం ఏదో జరిగింది. చక్కగా భావన ప్రధానంగా పాడవు తల్లి. చాలా మంచి ప్రారంభం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ముందుగా బ్రతుకంతా ఎదురు చూచు పట్టున అని పాడుతున్నారు మీరు. ఒకసారి అనండి అలా అయినా. బ్రతుకంతా ఎదురు చూచు పట్టున. కరెక్టే. అది ఆ చకారం దంత్యం అయితే ఇంకా బాగుంటుంది. ఎవరిదైనా తప్పు చేయకూడదు అక్షరం, కానీ అలా పర్వాలేదు అనుకున్న కృష్ణశాస్త్రి గారు చేయకూడదు. ఇందులో ఎదురు చూసు పట్టున రానే రావు, చూసు పట్టున అన్న ఆ ప్రయోగాన్ని ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? చూస్తున్నంత వరకు నువ్వు రానే రావు, బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు, ఎదురు అరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు. అనురాగానికి పవిత్రమైన ప్రణయ సంబంధమైన ఒక భావుకతను ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే, కదలనీక నిమిషము నన్ను వదలిపోక నిలుపగా నీ పదముల బంధింపలేను హృదయము సంఖ్యల చేసి. వీరెవరు రాస్తారండి? కృష్ణశాస్త్రి గారు తప్ప. ఇలాంటి మహానుభావుడి పాట తోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, వాళ్ళ జ్ఞాపకాలన్నీ పొదువుకోవడం, మాటి మాటికి తలుచుకోవడం మన ఊళ్ళో ఉన్నప్పుడు చాలాసార్లు చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా ఆ రసికత ఉన్న రసజ్ఞుల ముందు మహానుభావులను సంస్మరించుకోవడం, ఇలాంటి చిరంజీవి గాత్రం ద్వారా అనుకోవడం అనేటటువంటిది గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్ మెనన్. ఇప్పుడు ఐఎమ్ రైట్ నౌ ఇన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ ETV Paduda Thiyaga at Portland, Oregon. It's been a great experience so far. SPB sir, his comments are very good and we have taken them and hopefully we can do better in this round. Om Namo Narayanaaya. Swagatam. Thank you, sir.
మేము 1975-76 ప్రాంతంలో మొట్టమొదటిసారి కచేరీలు చేయడానికి సుశీలమ్మ గారితో వచ్చినప్పుడు మాకు యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఒకే ఒక దేవాలయం తెలిసింది పిట్స్బర్గ్ స్వామి దేవాలయమే. అక్కడి నుంచి వస్తున్నారు. వెల్కమ్ టు యూ సార్. ఆదర్శమైన ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మంచి మనసులు సినిమా నుంచి జాబిల్లి కోసం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను ఈ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనెక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిక్కులై మొగ్గలు నీ బుగ్గలుగా. ఊహల్లో తేలి ఉర్రూతలుగి మేఘాలతోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జపమైనది నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాలైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాలైనా. ఉంది లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడి ఆశల రూపం నీవే. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే. నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. వేచాను నీ రాకకై. చక్కగా ఇది కూడా మంచి భావన ప్రధానమైనటువంటి. ఇంతకుముందు విన్నాను ఈ పాట, కానీ ఇప్పుడు నువ్వు పాడుతుంటే వింటుంటే ఈ పువ్వులని నీ నవ్వులుగా, ఆ చుక్కల్ని నీ కన్నులుగా అని ఎంత మంచి భావన. సింపుల్గా ఉంటుంది, ఒక ఆత్రేయ గారికి మాత్రమే చెల్లింది అది. మంచి పాటను గుర్తు చేశారు, చక్కగా పాడారు. ఇంకొంచెం అనుభవించి పాడితే బాగుండదని నా అభిప్రాయం. బట్ థ్యాంక్స్ మీకు, ఎందుకంటే నేను కాలేజ్ రోజుల్లో కాంపిటీషన్స్లో పాటలు పాడేవాడిని. నేను చదువుకుంది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో. అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల వాళ్ళు ఉండేవాళ్ళు.
సో ఏ మ్యూజికల్ కాంపిటీషన్ పెట్టినా కానీ మాకు 3 డివిజన్స్ ఉండేవి. ఇంగ్లీష్ పాటలని, అచ్చ తెలుగు పాటలని, మిగతా వాళ్ళందరికీ కలిపి ఒక సెక్షన్ ఉండేది. గుజరాతీస్, మరాఠీస్, వీళ్ళు తమిళియన్స్, మలయాళీస్ అందరికీ కలిపి. సో నాకు ఈ పాట బాగా వచ్చు. ఒక తమిళం తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గర ఆ తమిళం స్క్రిప్ట్ పాట మొత్తం ఈ పాట తమిళంలో రాసుకుని ఈ ట్యూన్ ఎలాగో మనకు తెలిసింది కాబట్టి వాళ్ళ సెక్షన్లో కూడా పాడి అందులో ప్రైజ్ గెలుచుకున్నాను. సో నా కాలేజీ రోజులకు తీసుకెళ్లారు. నాకు బాగా ఇష్టమైనటువంటి పాట, చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. కానీ తమిళంలో పాడింది జయచంద్రన్. ఇది మీరు పాడుతుంటే నాకు జయచంద్రన్ పాడుతున్నట్టే ఉంది. చాలా ముద్దుగా ఉంటుంది వాడి గాత్రం, చాలా హాయిగా ఉంటుంది గాత్రం. சின்ன பூவே மெல்ல பேசு உந்தன் காதல் சொல்லி பாடு வண்ண பூவிழி பார்த்ததும் பூவினம் நாடுது. பூவை எடுத்து ஒரு மாலை கொடுத்து வச்சேனே என் சின்ன ராசா. నా అభినందన ఏంటంటేనండి, మీ ఉచ్చారణ ఎంత బాగుందో తెలుగు. అస్సలు ఏమి చిన్న తప్పు కూడా చెప్పడానికి వీలేదు. ముఖ్యంగా దంత్యాలు పలకడం ఈ రోజుల్లో కష్టం. అందరూ జాబిల్లి అని అంటారు, మీరు స్టార్టింగ్ జాబిల్లి చాలా అందంగా అంటున్నారు. అది నాకు ముందుగా దానికి మీకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నీ దగ్గరున్నా అని పాడుతున్నారు. అది ఇట్ ఈస్ నాట్ దగ్గరున్నా అని, దగ్గర. నీ దగ్గరున్నా నీ నీడనాదే, అది ఆ ప్లేస్. నీ దగ్గరున్నా, అది ఎండ్ ఫినిష్ చేస్తున్నారు చూడండి. వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై. ఒక చిన్న ట్రెమలో వస్తుంది. యూ షుడ్ నాట్ ట్రై టు హోల్డ్ ఇట్ యాజ్ స్ట్రైట్ యాజ్ పాసిబుల్. ఆ ట్రెమలో వదిలేయండి, వద్దు. ఈ పాట ట్యూన్కు రాశారు ఆత్రేయ గారు. ఆయన ట్యూన్కు రాయమంటే చాలా కోపం వస్తుంది. ఏంట్రా బంధించేస్తారు కవిని, విశృంఖలంగా రాసేవాడికి ట్యూన్ ఇస్తే ఎలాగాని. కానీ ఆయన ట్యూన్కు రాసిన పాటలన్నీ హిట్లే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు. చాలా చాలా కష్టమైన ట్యూన్లకు కూడా రాశారు ఆయన. కాకపోతే ఆయన స్వేచ్ఛను కోరుకుంటారు కాబట్టి ఇది ముందు తమిళంలో వచ్చింది, దాన్ని తెలుగులో పెట్టినప్పుడు ఆ ట్యూన్నే వాడుకున్నారు కాబట్టి ఆయన తమిళ్. మీకు లిరిక్ మీకు గుర్తుందా గురుగారు లిరిక్? ராசாத்திவண்ணு காணாத நெஞ்சு கத்தாடி போராடுது. ఆయన ఎంత గొప్పగా రాశారంటే, ఓ ప్రియురాలా నిన్ను చూడకుండా నా హృదయం ఆకాశంలో గాలిపటంలా ఊగిసలాడుతోందని. ఇప్పుడు ఈయన జాబిల్లి కోసం ఆకాశం జాబిల్లి కోసం వేచి ఉండడం అనేటటువంటి ఎంత గొప్ప భావుకత కదా అది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్. ఆకాశం ఎప్పుడు అక్కడే ఉంటుంది. పొద్దున సూర్యుడు ఎప్పుడు వస్తాడని వెయిట్ చేయొచ్చు, అది వేరే. కానీ కాస్త వాడు వేడిగా ఉంటాడు కాబట్టి ఏమో కాల్ చేస్తాడు వీడు అనుకుంటుందేమో. కానీ ఎప్పుడు సాయంకాలం అవుతుందా చల్లటి జాబిల్లి వస్తాడని ఆకాశం వెయిట్ చేస్తోందట. ఆకాశం జాబిల్లి కోసం ఆకాశం వల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై అని. నేను గనక మీరు పాడినట్టు ఒరిజినల్లో పాడుంటే నేను క్షమార్హుణ్ణి కాదు, అది తప్పే. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను అని పాడుతున్నారు మీరు. నేను అలాగే కనుక పాడుంటే ఐఎమ్ సారీ. పాడాను నేను పాటనై. అమ్మాయి కోసం వీడు ఒక్కడే పాడాలి కానీ ఇంకెవడో కూడా పాడుతున్నారు నేను పాడాను అన్నట్టు ఉండకూడదు. నేను అని పాడుంటే ట్యూన్ కోసం ఏదైనా సంగతి కోసం ఐఎమ్ వెరీ సారీ. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. ఒకవేళ నేను కరెక్ట్గా పాడుంటే అది మీరు చేసిన తప్పు అవుతుంది అనమాట. ఎంత సింపుల్ మాటలు ఎంత బాగా చెప్పారండి. నీ దగ్గరున్న నీ నీడ అది నా నీడ, అది నాదన్నదంతా నీవే ఫినిష్డ్. అంత ఇంతకంటే ఏ మనిషి ఆడపిల్లకి ఏమీ చెప్పలేడు డెఫినెట్గా. అంటే మీ భర్తలు మీకు చెప్పుండకపోవచ్చు, మీరేం ఇబ్బంది పడకండి. ఈ పాట విన్న తర్వాత రేపు పొద్దున్న నుంచి ఇదే పాట పాడతారు మీ అందరి కోసం కూడాను. టు సే ఐ లవ్ యూ ఈజ్ ది ఈజియెస్ట్ థింగ్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ ఈజ్ ఈజియెస్ట్ థింగ్. హనీ ఐ లవ్ యూ, ఐ టూ అంటారు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా. ఐ టూ నేను కూడా అని. అది ఎందుకు చెప్పాలో అర్థం కాదు అసలు. ఒకరొకరు చెప్పాల్సిన అవసరం. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ప్రతిరోజు భార్య భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి, నేను కూడా శాంత, ఎవరి మామూలుగా ఉండదు అది. ఒకసారి రీవైండ్ అయిపోయి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడా కష్టాలు పడి మళ్ళీ సంపాదించుకోవడానికి ఈ పాట పాడితే ఎంత బాగుండు అనిపిస్తుంది. మీకు ఎక్కడన్నా అలాంటి సందర్భం వస్తే నన్ను పిలవండి, నేను వచ్చి బ్యాక్గ్రౌండ్ పాడేస్తాను పాట.
I know you're going to practice this song and going to sing it so lovely to her. God bless you. You have given us a beautiful song. Beautiful song. Thank you very much. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అండాదండగా ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా చాలా అవసరం మాకు. అలా మేవన్ సాఫ్ట్ అధినేత శ్రీ రామచంద్ర సుంకర వచ్చారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత సౌభాగ్యత వస్తుంది. ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య సిస్లా. నేను డిట్రాయిట్ మిషిగన్ నుంచి పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ప్రిలిమ్స్ రౌండ్స్ అయిపోయాయి న్యూయార్క్లో. అక్కడి నుంచి నేను ప్రమోట్ అయ్యి ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి పోర్ట్లాండ్ ఆరిగన్ స్టేట్లో ఉన్నాం ప్రస్తుతం. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఒక స్టెప్ ఆఫ్ సక్సెస్ ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రతి పాటకి చాలా దోహదపడింది. రమ్య ఎంపిక చేసుకున్న పాట ఇది ఆత్రేయ గారి రచనే, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, డాక్టర్ చక్రవర్తి సినిమా నుంచి నీవు లేక వీణ. చక్కగా పాడామమ్మా. స్టార్టింగ్లో చాలా చక్కగా ఆలాపంతో అది అందుకుని మధ్యలో ఎక్కడో చిన్న తడబాటు వచ్చినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా ఒక వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళాం. మంచి పాటను గుర్తు చేసాం. థ్యాంక్ యూ. కలలనైనా నిన్ను కనుల చూతామన్నా నిదుర్రాని నాకు కలలు కూడా రావి. ఇది ఎంతమంది పాట వింటూ ఇది అర్థం చేసుకుంటారు? నువ్వు కూడా అర్థం చేసుకొని ఉండవు. ఇది కలలనైనా నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడా రావే. నిదుర రాకపోవడానికి కారణం ఎవడంటే వాడే. ఆ అమ్మాయికి నిద్ర రాకుండా చేస్తున్నాడు, తను కనపడ్డు. నిద్ర రాకుండా చేస్తున్నాడు జ్ఞాపకాలతో. నిద్ర రాకపోవడం వల్ల కలలు రావు, కల్లో కూడా నేను చూడలేకపోతున్నాను. సి ది లింక్ హౌ బ్యూటిఫుల్లీ. ఇంకొకటి ఏంటంటే అందమైన శిల్పం. ఇప్పుడు రావాలన్న కోరిక, అతను వస్తే బాగుండన్న కోరిక, ఆకాంక్ష అమ్మాయిది. కానీ చెప్పింది ఏంటంటే జాజిపూలు నీకోసం ఎదురు చూస్తున్నాయి, చందమామ ఎదురు చూస్తుంది. అంతా జ్ఞాపకం.
పాట అనేటటువంటిది సమిష్టి కృషి. ముందు అక్షరం, తర్వాత స్వరం, ఆ తర్వాత ఈ స్వరం అన్నీ కలిస్తేనే బాగుంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ది లిరికల్ బ్యూటీ ఆఫ్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ లిరిక్, యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అండ్ ప్రజెంట్ ఇట్ బ్యాడ్లీ. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కదా. సో మాటలు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. మీరు మ్యూజికల్గా ప్రజెంట్ చేయడానికి తాపత్రయపడడం కరెక్టే, కానీ భావం లేకపోతే సంగీతం ఇంకా కొంచెం దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ పెట్టారంటే ఇంకా బాగుంటుంది. బట్ శృతి పక్వంగా ఉంది. ఒకటి రెండు చోట్ల మాత్రం సెకండ్ చరణం స్టార్ట్, కలలనైన నిన్ను, ఆ ప్లేస్లన్నీ స్లైట్లీ ఫ్లాట్గా ఉందన్నమాట, శృతి చేరకుండా. తాననా నిన్నారా, దట్ ఆ ప్రయోగం రాజేశ్వరరావు గారిది పర్మనెంట్. దరే దారే దారా తననా నీనా, ఆ ప్లేస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రాధ అన్నది ఎంత బాగా అన్నావమ్మా, నీవు రాక లైన్ ఒకసారి పాడు. నీవు రాక రాధా, చాలా బాగుంది. రాధా ఎంత ముద్దుగా ఉందో అది రాజేశ్వరరావు గారి ట్రేడ్ మార్క్. రాధా నిలువలేనన్నది చాలా గొప్ప కంపోజిషన్. వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ వాయించేటప్పుడు, రికార్డింగ్ థియేటర్లో వాళ్ళు పడే యాతన, పాడేటప్పుడు సుశీల్ గారు పడే యాతన నేను ఊహించగలను. చాలా చాలా చిన్న చిన్న వ్యవహారాలన్నీ పెడతారు ఆయన, అది సరిగ్గా పలకపోతే ఒప్పుకోరు. చాలా మనం తెలుగు వారందరూ చిరంతనంగా గుర్తుంచుకునేటటువంటి ఒక పాట ఈ పాట. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు రాసినటువంటి మంచి పాటలు, సదాశివ, సన్యాసి, అది తర్వాత షిరిడి సాయిలోని పాటలు, ఇలా అవకాశం వచ్చినప్పుడు సాహిత్య ప్రధానమైనవి మంచి పాటలు రాశారు. కానీ మీ మీద ఒక కంప్లైంట్ ఉన్నది. ఇప్పుడు నేనే పాడుతా తీగ కార్యక్రమంలో చాలాసార్లు మీ గురించి చెప్పాను, ఇంత మంచి కవి ఎక్కువగా హిందీ మాటలు, ఇంగ్లీష్ పదాలతోటే ఎందుకు పాటలు రాస్తున్నారు అని. ఇంగ్లీషు హిందీ పదాలు అన్నవి యాక్చువల్గా ఆలోచిస్తే ఒక దశలో ఎక్కువగా విరివిగా వచ్చాయి. రాసినవి కొద్ది పాటలైనా కానీ బాగా ప్రాచుర్యం పొందటం మూలాన అదే రకమైన ఇమేజ్ వస్తుందేమో నేను కూడా భయపడిన సందర్భం ఉంది. బట్ అదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో అవి కొంచెం తగ్గాయి. సపోజ్ ఒక సినిమాలో రాసినటువంటి ఒక పాట హిట్ అయిందంటే అలాగే ఉండేలా ఇంకో పాట రాయండి అన్న నమ్మకం కొద్దిగా అది ఆశించి నా దగ్గరికి వస్తారు. అన్నప్పుడు వాళ్ళని తృప్తిపరిచే విధంగా రాయడం జరుగుతుంది. పాట అన్నది మనకి ఎక్కువ చప్పట్లు కావాలి, ఎక్కువ రీచబిలిటీ కావాలి అన్నప్పుడు ఎక్కువ మంది ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో సరళంగా దాన్ని రాయడమే కార్యక్రమం. బట్ యూత్ అన్నప్పుడు కొన్నిసార్లు అలాంటి వాటిని చేయడం అవుతుంది. నేను అనుకునే ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి దర్శకులు కానీ వాళ్లే కాకుండా దర్శకుల మీద సినిమా హీరోల ప్రభావం కూడా చాలా ఉంది. అందులో ఏదో ఆయన బాగా రాశాడే, ఆయన చేత రాయించండి, అలాగే రాయించండి అంటారు. అలాగే రాయించండి అంటే దీని మీద నాకు జోక్ గుర్తొచ్చింది అనమాట. ఇది రాజేశ్వరరావు గారి మీదే. దుక్కుపాటి మధుసూదన్ రావు గారు రాజేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. అన్నపూర్ణ సంస్థ నిర్మాత ఆయన, నాగేశ్వరరావు గారికి పట్టుకొమ్మ ఆయన. ఒక సినిమా అయిన తర్వాత రెండో సినిమా, ఏంటి రాజేశ్వరరావు పోయిన సినిమాలో ఉన్నట్టే ఉంది ఈ పాట అంటున్నారు అందరూ అని అనగానే, ఆహా అలా అన్నారా సార్ నేను ఒక కారణం చెప్తాను సార్ అన్నారు. ఏంటి? అదే హీరో, అదే విగ్గు, అదే విజయ గార్డెన్స్, అదే హీరోయిన్, ఇంచుమించు అదే కథ, మరి అదే మ్యూజిక్ చేస్తే తప్పేమిటి సార్ అన్నాడు ఆయన. సర్వం సాయి ప్రసాదం. ఎలాంటి పాట వచ్చినా కానీ దాన్ని మనదైన పద్ధతిలో నిర్వహించడమే కర్తవ్యం. అలా కాదని నో చెప్పుకుంటూ కుదరదని చెప్పేసి ఎదురుగా వాళ్ళ మాటలు వ్యతిరేకించడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే సినిమా అనేది ఒక టీమ్ ఎఫర్ట్. ఈ టీమ్ ఎఫర్ట్లో ఏమవుతుందంటే అందరి అవతల వాళ్ళ అభిప్రాయాలని ఫస్ట్ నెగెట్ చేయకుండా, నో చెప్పకుండా, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని దాని సక్రమైన పద్ధతిలో అర్థం చేసుకుని వాళ్ళని తృప్తిపరిచే పద్ధతిలో, అలాంటి విలువలు కాంప్రమైజ్ కాకుండా ఇలాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏదో చిక్కైన పరిస్థితి. కానీ వీటిలోంచి బయటపడే స్థాయి మీకు అతి త్వరలో వస్తుంది. ఇది కాదు అని చెప్పే ధైర్యం వస్తుంది మీకు. దానికోసం మేము కాచుకుని ఉన్నాం. తప్పకుండా వస్తుంది, ఎందుకు రాదు. ఇప్పుడు 4వ చిరంజీవి మన ముందుకు పాడడానికి వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ సందుగు. నేను న్యూజెర్సీ నుంచి వచ్చానండి. లాస్ట్ వీక్ న్యూయార్క్లో జరిగిన ప్రిలిమ్స్లో 2 రౌండ్లు పాస్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి పోర్ట్లాండ్లో ఉన్నాం మేము.
ఇప్పుడు నెక్స్ట్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి. 3 సార్లు బాలుగారు ముందర పాడే ఆపర్చునిటీ దొరికినందుకు అండ్ వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్తోని మేము చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ న్యూయార్క్లో జరిగిన కాంపిటీషన్ కూడా బాగా టఫ్ ఉండింది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కాంపిటీషన్ హియర్ యాజ్ వెల్ మూవింగ్ ఫార్వర్డ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్. ఆయన ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, సంగీతం హంసలేఖ, గానం జానకమ్మతో బాలుడు, ముత్యమంత ముద్దు సినిమా నుంచి ప్రేమలేఖ రాశ. ప్రేమలేఖ రాశ నీ కంది ఉంటది, పూల బాణమేస ఎద కంది ఉంటది, నీటి వెన్నెల వేడెక్కుతున్నది, పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది, మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది, వస్తే గెస్తే వలచి వందనాలు చేసుకుంటా, హంసలేఖ పంప నీ కంది ఉంటది, పూల పక్క వేస అది వేచి ఉంటది. సొగసు ఎక్కడుందో చెప్పనా, అందమైన పొడుపు కథలు విప్పనా, తోడిగాడి మనసు తీరు చెప్పనా, కొంగు చాటు కృష్ణ కథలు విప్పనా, సత్యభామ అలకలన్నీ పులకరింతలే అన్నాడు ముక్కు తిమ్మనా, మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్త పోతనా, వలచి వస్తేనే వసంతమాడవే సరసమాడినా క్షమించలేనురా, వలచి వస్తేనే వసంతమాడవే సరసమాడినా క్షమించలేనురా, కృష్ణా గోదావరిలో ఏది బెస్ట్ చెప్పమంట, హంసలేఖ పంప నీ కంది ఉంటది, పూల బాణమేస ఎద కంది ఉంటది. మాఘమాస వెన్నెలంత వెచ్చనా, మంచివాడివైతే నిన్ను మెచ్చనా, పంటకెదుగుతున్న పైరు పచ్చనా, పైడ కొంగు జారకుండా నిలుచునా, సినిమాల కథలు వింటి చిత్తుకానులే చాలించు నీ కథాకళి, ఆడవారి మాటకు అర్థాలు వేరులే అన్నాడు క్రేటు పింగళి, అష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తునే, అష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తునే, నుయ్యో కొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా, ప్రేమలేఖ రాశ నీ కంది ఉంటది, పూల పక్క వేష అది వేచి ఉంటది. కారణ జన్ములు వేటూరు గారి ఆయన టిపికల్ ఆయన ట్రేడ్ మార్క్స్ చాలా ఉన్నాయి ఈ పాటలో. నీ కంది ఉంటుంది ఎద కంది ఉంటుంది అనేది శృంగారాన్ని ఎంత లలితంగా ఆడసొగసు ఎక్కడుందో చెప్పన, అందమైన పొడుపు కథలు విప్పన, కృష్ణా గోదావరిలో ఏది బెస్ట్ చెప్పమంటాను. ఆ తుంటరితనం త్రూఅవుట్ ది సాంగ్ అబ్బాయికి అమ్మాయికి మధ్య ఒక కాన్వర్జేషన్ రన్ అవుతూ ఉంటుంది. అది ఎవిడెంట్గా మనకు అనిపించదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇతను అన్నదానికి ఆ అమ్మాయి చెప్పడం గొప్పగా నిజంగా రాసిన పాట ఇది. సో చక్కగా ప్రజెంట్ చేశారు మీరు. ఈ పాట నాకు బాగా గుర్తు, మా కాలేజ్ ఆడిటోరియంలో ముత్యమంత ముద్దు సినిమా వేశారు. సీత గారు ఎన్ని చీరలు కట్టుకున్నారో లెక్క పెట్టారండి ఆ రోజుల్లో. అన్ని డిఫరెంట్ చీరలు కట్టారు ఆవిడ, హీరోయిన్ సీత గారు. సో థ్యాంక్ యూ, మంచి పాట. అబ్బాయి సిగ్గుపడుతున్నాడమ్మా, గ్రంథ సాంగులే. ఆయన చాలా అందంగా సిగ్గుపడ్డాడు. చాలా
అవును సార్, నిజంగానే నేను సీత గారు ఎన్ని చీరలు కట్టుకున్నారు నేను లెక్క పెట్టాను. నేను హోటల్కి వెళ్ళగానే తొడపాయసం ఉందిలేండి. ఎక్కడున్నారమ్మా? బలబా ఏమనుకోకండి, సరదా అంతే, కూర్చోండి. ఇంకోటి వేటూరు గారికి బాగా సంగీతం తెలిసిన ఇది కదా, ఆయన రాగ ప్రధానమైన పాటలు వస్తే ఆ రాగం యొక్క పేరు పాటలు వచ్చేలా చూసుకుంటారు. అలాంటి విషయం ఇందులో కూడా కనపడింది. హంసలేఖ గారి సంగీత దర్శకుడు ఆయన కాబట్టి హంసలేఖ పేరు పెట్టారు. చాలా చిలిపాడు, ఏమి తెలియనట్టుంటాడు. అది తమ ఏడు దిక్కుమాలని ఐడియా వచ్చింది రాశానులే అంటాడు. దిక్కుమాలని ఆయన ఊతపదు. సార్, కమింగ్ టు యూ, జనరల్లీ ఇట్ ఈస్ లిటిల్ లూజ్, అంతకంటే నేనేం చెప్పలేను. కృష్ణా గోదావరిలో ఏది బెస్ట్ చెప్పమంట, దట్స్ నాట్ కమింగ్ క్లియర్ ఎవ్రీ టైమ్. ఇట్ ఈ తానా నా అని వచ్చేస్తుంది. దట్స్ ఇట్ సార్. మేక్ ఇట్ లిటిల్ క్రిస్పియర్, ఇట్ సౌండ్స్ లిటిల్ బెటర్ అండ్ ది గర్ల్ విల్ ఫీల్ హ్యాపీ. హంసలేఖ కన్నడిగుడైనా బై బర్త్ అండి. తెలుగులో చాలా మంచి ప్రవేశం ఉంది అతనికి, చాలా మంచి ప్రవేశం ఉంది. తెలుగు బాగా మాట్లాడగలడు. చాలా మంచి పాటలు చేశాడు. కన్నడలో ఆయన చేసిన మంచి పాటలు ఆ మధ్యకాలంలో. అప్పుడు నేను గాయకుడిగా ఉండడం మీకు తెలుసు. ఎన్ని మంచి పాటలు పాడానో ఆయన దగ్గర నేను చెప్పడానికి వీల్లేదు. ఈ పాదం పుణ్యపాదం, ధరనేలే ధర్మపాదం, స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండి కోగిలి నిన్నే అడిగెనులే. అతను రవిచంద్రన్, ఈయనకు ముందుగా పరిచయమైనటువంటి వ్యక్తి కన్నడంలో. అతను హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. చాలా భారీ సినిమాలు తీశాడు. ఒక పాటను పిక్చరైజ్ చేయడంలో ఒక కొత్త పుంతలు తొక్కినటువంటి పద్ధతి అతనిది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో జరిగింది ఏంటంటే, సీన్స్ అన్ని తగ్గించేశారు. అసలు డైలాగులు అనేవి లేకుండా డైలాగులన్నీ పాటలాగానే పెట్టేశారు సినిమాల్లో. అలాంటి బ్యూటిఫుల్ కొత్త ఒరవడి సృష్టించి చాలా పాపులర్ అయినటువంటి పాటలు అవన్నీ నేనే పాడడం అని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గానయోగి పంచాక్షరి గవాయి అని ఒక సినిమాకు సంగీతం చేశారు. గదగ్లో ఒక ఆశ్రమం ఉందన్నమాట. ఆయన పంచాక్షరి గవాయి సీనియర్గా ఉన్నవారు, వారి కళ్ళు లేని వారు చాలా గొప్ప హిందుస్థానీ సంగీతానికి ఆయన చేసినటువంటి సేవలు చెప్పడానికి వీల్లేదు. ఆయన మీద తీసిన సినిమాలో ఆయనకు నేను పాట పాడడం అనేటటువంటిది కల్లో కూడా ఊహించలేనమాట. అలాంటి ఒక సినిమాకు నా చేత పాటలు పాడించి నాకు కన్నడంలో నేషనల్ అవార్డు వచ్చేట్టు చేశారు ఆయన. పోర్ట్లాండ్లో, సియాటల్లో మాకు అండగా నిలిచిన శ్రీ అనిల్ రెడ్డి గారు, స్వాగతం సార్ మీకు. అలాగే గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్స్లో ఒకరు శ్రీ వెంకటేశ్వరరావు జుజ్జూరి గారు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, సో కైండ్ ఆఫ్ యూ. శ్రీమతి వంగా సుజాత గారు, అమ్మా నమస్కారం, మీకు థ్యాంక్స్. శ్రీనివాస్ సన్కా వారికి కూడాను నమస్కారం అండి, థ్యాంక్స్. తర్వాత అబ్బాయిని ఆహ్వానించేద్దాం. పాడుతా తీగ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం పోర్ట్లాండ్, ఆరిగన్ రావడం జరిగింది. పాడుతా తీగ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఒక గొప్ప అనుభూతి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడటం అనేది ఒక లైఫ్ టైం అంబిషన్. అలాంటిది ఆయన ముందు పాడి ఆయన సలహాలు తీసుకొని మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది మర్చిపోలేని అనుభూతి. అండ్ ఇట్స్ సో గ్రేట్ టు బీ అసోసియేటింగ్ విత్ లాట్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్ హూజ్ రిలీజన్ ఇస్ మ్యూజిక్. అండ్ కీప్ వాచింగ్ పాడుతా తీగ. ఐఎమ్ షూర్ యూ గోనా హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ. స్వాగతం మళ్ళీ మీకు. సందీప్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరు గారి రచనే, మహాదేవన్ గారి సంగీతం, గానం సుశీలమ్మ బాలు, శుభలేఖ సినిమా నుంచి రాగాల పల్లకిలో కోయిలమ్మ. ఆల్ ది బెస్ట్. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా? నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలే
మూగతీగ పలికించే వీణలమ్మకి పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి బహుశా అది తెలుసో ఏమో బహుశా అది తెలుసో ఏమో గాన కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ అందుకేనా అందుకేనా గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు కంటి పాప జాలికి లాలి పాడినప్పుడు గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు కంటి పాప జాలికి లాలి పాడినప్పుడు బహుశా తను ఎందుకనేమో బహుశా తను ఎందుకనేమో గడుసుకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మ రానేలా నీ ఉంటే కూనలమ్మ రాగాల పల్లకిలో కోయిలమ్మ రానేలా నీ ఉంటే కూనలమ్మ. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పాడిన అందరి దీన్ని ఉచ్చారణ స్పష్టంగా ఉంది. అంటే పాటను విని అర్థం చేసుకుని అంటే క్యాసెట్లోనూ అది వింటూ అలాంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్గా ఉచ్చారణ స్పష్టంగా ఉంది. అది నాకు చాలా సంతోషంగా అనిపించే విషయం. చక్కగా మొదలుపెట్టారు, మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ ఒకటి గాన కోయిల అనేది పాడినట్టున్నారు, అదే ఫ్లోలో తప్పు జరిగినట్టుంది. సో మొత్తం మీద బాగుంది, మంచి ప్రజెంటేషన్. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంది అనిపించింది. నేను ఒక్కొక్క లైన్ నుంచి వస్తాను. ఇది ఫస్ట్ మీ సినిమా చూసారా? మీకు ఇది రాగానే ఏంటంటే ఒక చిన్న నిరుత్సాహంగా ఉంటాడనమాట అతను. ఉద్యోగం పోయింది, అది నా ఉద్యోగం పోయిందండి అని చెప్పడానికి నా దగ్గర 15 టేకులు తీసుకున్నారు విశ్వనాథ్ గారు. అక్కడే కట్ అయిపోయేది ప్రతిసారి పాట. లైవ్గా రికార్డ్ చేసేవాళ్ళం ఆర్కెస్ట్రాతో. పక్కన జానకి గారు అక్కడెక్కడో డైలాగ్. ఆవిడ అంది, విశ్వం గారు బాలు అది కరెక్ట్గా వచ్చే వరకు నేను ఒకటి ముందు పాడి మళ్ళీ చివరి దాకా వెయిట్ చేస్తూనే ఉండాలండి, తొందరగా ఓకే చేయండి అండి. అది కాదు జానకి, అది నాకు వాడు అంటాడు, వాడు ఎందుకో ఇవాళ వాడికి ఏరా తర్వాత రికార్డింగ్ ఉందా, నీకు ఎక్కడికైనా వెళ్ళాలా, కొంచెం ఇక్కడ ఆలోచించవాయ్ నువ్వు అని మాట్లాడుతూ. అది ఎలా ఉంటుందంటే ఊరికే ఏదో విసిలేస్తున్నట్టు, నా ఉద్యోగం పోయిందండి అలా చెప్పాలి. అది మీరు ఫస్ట్ హమ్మింగ్ చాలా సంతోషంగా పాడేస్తున్నారు, అలా అంటున్నారు అనమాట. జూబిలెన్స్ లేదు, అది ఒక చిన్న అది బాగా తీసుకో లేదు అన్న చూసారా, అది ఆలాపలో కూడా ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. నా ఉద్యోగం పోయిందండి, నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, ఎంత బాగా అని ఉంటారు జానక్ గారు. అది తెలుసు అన్నమాట, అయ్యో మై గాడ్ తెలుసు, చిన్న ఓ 16 ఏళ్ల ముగ్ధరాలు అన్నట్టుంటుంది అన్నమాట. నా ఉద్యోగం పోయిందండి తెలుసు, అందుకే అంత ముద్దుగా ఉంటుంది అనమాట ఆవిడంటే. అంత బాగా ఎక్స్ప్రెసివ్ అనమాట. అది రాగాలే మూగబోయినందుకమ్మా ఎలా అంటున్నారు? రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. పోయిన ఎపిసోడ్లో మీరు ఏం పాట పాడారు? రాను రానంటూనే చిన్నది వస్తున్నది, చిన్నదో చిన్నది. అది మీరు ఎంత బాగా అన్నారని నేను ఎన్నిసార్లు చెప్పాను సంగతి. దానికంటే సులభమైందే ఇది. ఈ సంగతి మాత్రం మీకు పలకట్లేదు సరిగ్గా. రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందు. మీరు అది సాఫ్ట్గానే చూడండి, ఈజీగా వస్తుంది. అది మూగబోయి లేదు, మూగతాననా
మూగా 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 అది విషయం. దాన్ని సాఫ్ట్గాని రాగా లే మూగ మూగబోయి మూగబోయి నందుకమ్మా. దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్ విచ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్స్. అదొకటి. తర్వాత పిలిచిన రాగమే పడను, పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ పలికించే వీణలమ్మకి. మూగతీగ పలికించే పలికించే వీణలమ్మ పుంచే అంటున్నారు. అది లేదు. మూగతీగ పలికించే అది కూడా డిస్టింక్ట్గా ఉండట్లేదు అనమాట. అలాగే రెండో చరణంలో కూడా తారరీరా మూగతీగ పలికించే వీణలమ్మకి. సెకండ్ చరణంలో కూడా ఆ లైన్స్ డిస్టింక్ట్గా ఉంటుంది. బహుశా అది తెలుసో ఏమో తారరారా బహుశా దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్. ఒక చేతగాని తనం అన్నమాట ఎక్స్ప్రెషన్ కోసం. అది రాను రానంటూనే చిన్నదేని మీద ఎంత అన్నారో ఇలాంటి పాట కూడా అంత ముద్దుగా పాడగలగాలి. సుఖం శుభం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 6వ గాయనిమణి మన ముందరికి వస్తోంది. దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ బిందు. నేను స్ప్రింగ్ఫీల్డ్ ఇలినాయ్ నుండి వచ్చాను. న్యూయార్క్లో ఎపిసోడ్ చాలా బాగా జరిగింది అండ్ బాలు గారు నిజంగానే అందరికీ చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు అండ్ నాకు కూడా ఓపెన్ వాయిస్తో పాడమని చాలా మంచి సజెషన్ ఇచ్చారు. సో నేను బాగా ప్రాక్టీస్ చేశాను అండ్ ప్రస్తుతం మేము పోర్ట్లాండ్లో ఉన్నాము ప్రీ క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో. చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ వేదిక నిజంగా ప్రతి ఒక్క సింగర్కి చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చే వేదిక అని నా అభిప్రాయం. అండ్ బాలుగారి ముందు పర్ఫామ్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి రాదు ఈ అవకాశం. సో ఎవ్రీ కంటెస్టెంట్ హియర్ ఈజ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఇండియాలో ఉన్న ప్రతి తల్లిదండ్రికి కంటెస్టెంట్ యొక్క తల్లిదండ్రులకి ఇది చాలా పెద్ద గిఫ్ట్. ఎంత మంచి పాట ఎంపిక చేసుకున్నాం. మా వాళ్ళకి అంత ఒళ్ళు తెలియదు ఇప్పుడు ఈ పాట అంటే అంత ఇష్టం వాళ్ళకి. ది లవ్ ఇట్. వేటూరు గారి రచన, సంగీతం ఇళయరాజా, గానం శైలజ, బాలు బృందం. సీతాకోక చిలుక సినిమా నుంచి మాటే మంత్రము మనసే బంధం. శతమానం భవతి శతాయుఃపురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. జీవితం
నీవుగా తావి నేనుగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో అనటం ఆయన ఒక్కరికే చెల్లింది వేటూరి గారికి. వేల పెళ్లి మంత్రాలు మొత్తాన్ని కలిపి గుదిగుచ్చి ఒక 3 ముక్కల్లో మాటే మంత్రము మనసే బంధము, ఈ మమత ఈ సమత సందర్భాన్ని సినిమాలో సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ మమత సమత అవే మంగళవాద్యాలు, ఎందుకన్నా ఏం కావాలి. మంచి పాటను ఎంచుకున్నావు, చక్కగా ప్రజెంట్ చేసావు కూడా. థ్యాంక్ యూ. మగబ్బాయిలు మంత్రం ఏంటది? శతమానం భవతి, తర్వాత శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఎవరో ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి అని పాడారు ఇంతకుముందు పాడుతున్నప్పుడు. మీరేనా? అది మంత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన. తర్వాత ఎక్కడో లాస్ట్ ఆలాప్ దట్ నోట్ ఎవరో ఒక్కరు లిటిల్ షార్ప్ అవుతున్నారు అనమాట. ఇట్స్ డిఫికల్ట్ టు సింగ్, అందుకని కదా మిమ్మల్ని సీనియర్లను వదిలేయకూడదు కదా, ఏమనుకోరనుకుంటాను కదా, తప్పేం లేదుగా. కొంచెం ఎవరు విన్నర్లు ఎవరో జూనియర్లు ఎవరో సీనియర్ ఎవరో తెలియదు, ఎవరు ఏం చెప్తే ఏమనుకుంటారో నా భయం నాది. ముందు మీరు పెద్ద మనసు చేసి పిల్లలందరికీ సపోర్ట్ చేయడానికి, పాడడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఉండమన్నాను. ఆ నోట్ కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. కమింగ్ టు యూ, యూ ఆల్వేస్ సింగ్ వెరీ వెల్. దెర్ ఆర్ వెరీ మైనర్ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఎవరికైనా వస్తుంది ఈ పాట పాడుతున్న అందులో 2 వాయిస్లు పాడాలి కాబట్టి ఒకటే నువ్వు కరెక్ట్ చేసుకుని నేను చెప్పింది, ట్రై టు సింగ్, అవాయిడ్ దట్ ఫాల్సెటో. ఆ ఫాల్సెటో అవాయిడ్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో యూనో విచ్ ఇస్ ది డిఫికల్ట్ ఫ్రేజ్ ఇన్ దిస్ సాంగ్? మీరు చెప్పగలరా? చెప్పండి. ఎక్కడ? ఈ అనురాగం పలికించి పల్లవిదే. న్యాచురల్లీ ఆ క్రోమాటిక్ టచ్ రావడం కూడా కష్టం. అసలు అది కాదు, ఒక చిన్న ప్లేస్ ఉంది విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆ తర్వాత పాడండి. సంయోగాల సంగీతాలు నోట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. గానే కదా అది 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 మైనర్ గాంధారం. ఎవ్వరు ఈ పాటలో ఆ నోట్ ఎక్స్పెక్ట్ చేయడు. దట్ ఈస్ ఇళయరాజా. దీనికి 100 నేషనల్ అవార్డు ఇచ్చిన ఈ పాటకు తక్కువ కాదు మ్యూజిక్ డైరెక్టర్కి. ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్. థ్యాంక్స్ అమ్మా ఫర్ సింగింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థలు సమర్పించు శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సూప్, అమెరికాలో రాగ సాగరిక. ఈ మొదటి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ గులాబీ నగరంలో మేమందరం కూడా మా హృదయాన్ని మీ ముందు పరిచయం ఇవాళ. దాన్ని మీరు ఎంతో ఆనందంగా పొదువుకొని మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఈ దేశంలో కూడా ఆదరించి మీరందరూ చూపిస్తున్నటువంటి మీ కరుణకు మేము సర్వదా కృతజ్ఞులం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఆ వారం కూడా ముఖ్య అతిథిగా రామజోగయ్య శాస్త్రి గారే ఉంటారు. వేరే 6 బృందం ఉంటుందన్నమాట. ఆ 6 బృందంతో కార్యక్రమం జరుగుతుంది. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.